హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లండన్లో లవ్లీ ఫ్యామిలీ. వెదర్ చాలా బాగుంది. వాట్ఫోర్డ్లో ఉన్న బెస్ట్ ఫుడ్ విలేజ్కి అయితే వచ్చేసాము. మేము రెగ్యులర్గా వెజిటేబుల్స్ ఇక్కడే కొంటూ ఉంటాము. వెజిటేబుల్స్ గ్రోసరీస్ ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది ఈరోజు నేను నా వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు అన్నీ కూడా చాలా డీటెయిల్గా తెలుస్తాయి. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము ఎన్ని హౌసెస్ మూవ్ అయినా ఫస్ట్ అయితే మేము గ్రోసరీ స్టోర్ ఎక్కడుందో మాకు దగ్గరలో ఉన్న అయితే చూసుకుంటాము. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ తిని బతకడం అయితే మా వల్ల అస్సలు కాదు. ఇక్కడ వచ్చేసి ప్రతి వెజిటేబుల్ కూడా దొరుకుతుందండి. కాకపోతే చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. దొరకని ఐటెం అంటే ఉండదు. చేతిలో మనీ ఉండాలి కానీ ప్రతి ఐటెం కూడా దొరుకుతుంది. మన దగ్గర సీజన్ ఉన్నప్పుడు మాత్రమే కొన్ని వెజిటేబుల్స్ దొరుకుతాయి. బట్ ఇక్కడ సీజన్ లేనప్పుడు కూడా ఆ వెజిటేబుల్స్ మనకి దొరుకుతాయి. బయట ఉన్న పాడవని వెజిటేబుల్స్ అన్ని బయటపడతారు. ఇక్కడ వచ్చేసి మొత్తం దుంపల సెక్షన్ అంటే చీమ దుంపలు, బంగాళదుంపలు, ఎర్రదుంపలు, గుమ్మడికాయలు, అరటికాయలు ఇలా చాలా ఉంటాయి. ఏదైనా కూడా కేజీ 700 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. అండ్ కోకోనట్ వచ్చేసి ఒక్కొక్క కోకోనట్ 150 రూపీస్. మనం 2 తీసుకుంటే 250 అలా వస్తాయి. సింగిల్గా తీసుకుంటే 150 అలా పడుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వెల్లుల్లిపాయలు, అల్లం అన్నీ కూడా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, అన్నీ దొరుకుతాయి. అండ్ బాంబే ఆనియన్స్ అంటారు కదా, ఇవి కర్రీకి చాలా టేస్ట్ ఉంటాయి కదా. ఇక్కడ వైట్ ఆనియన్స్, రెడ్ ఆనియన్స్ 2 డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి కదా. మేమైతే బాంబే ఆనియన్స్ ప్రిఫర్ చేస్తాం. ఇవి వచ్చేసి 2 బ్యాగ్స్ 400, 2 బ్యాగ్స్ 600, అంటే ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి 300 పడుతుంది. ఒక్కొక్క బ్యాగ్లో 2 కేజీస్ వరకు ఉంటాయి. అండ్ ఇక్కడికి వచ్చేసి బంగాళదుంపలు వచ్చేసి 5 కేజీస్ 400. మాకు యూకేలో కొద్దిగా చీప్గా దొరికే వెజిటేబుల్ ఏమైనా ఉంది అంటే పొటాటోసేనండి. చాలా చీప్గా దొరుకుతాయి. అందుకే మేము యూకే వచ్చిన తర్వాత చాలా చిరాకు కూడా వచ్చాయి పొటాటోస్. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి దోసకాయ, పుచ్చకాయ ఇవి కూడా ఉన్నాయి. ఇవి కేజీ వెయిట్ని బట్టి ఉంటుంది కాస్ట్. వెయిట్ పెరిగే కొద్దీ కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంటుంది అనమాట వెయిట్ని బట్టి. సమ్ టైమ్స్ వాటర్ మెలన్స్ హాఫ్గా మనకి పీసెస్ కూడా కట్ చేసి దొరుకుతాయి. అవి వచ్చేసి కేజీ 150 నుంచి 200 ఆ రేంజ్ వరకు ఉంటాయి. వెజిటేబుల్స్ కూడా అన్ని, ఫ్రూట్స్ కూడా అన్నీ బాగానే దొరుకుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం చీమ దుంపలు, కర్రపెండ్లం దుంపలు, ఎర్రదుంపలు, తెల్లదుంపలు, బంగాళదుంపలు ఇవన్నీ కూడా ఇవి వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. బట్ మ్యాక్సిమం అయితే 700 ఆ రేంజ్లోనే ఉంటాయి. అరటికాయలు వచ్చేసి అవి కూడా అంతే, కేజీ 700 అలా పడతాయి. అండ్ లోపలికి వచ్చేస్తే మొత్తం అన్ని వెజిటేబుల్స్ అంటే మనకి కూల్గా ఉంటే పాడవకుండా ఉన్నవన్నీ బయట పెడతారు, కూల్ లేకుంటే పాడైపోయినవన్నీ కూడా లోపల పెడతారనమాట. ఇక్కడ వచ్చేసి లోపల చాలా డిఫరెంట్ వెరైటీస్ చెప్పాను కదా. మనకి అన్సీజనల్లో ఉన్న వెజిటేబుల్స్ కూడా మనకి ఎప్పుడు దొరుకుతుంటాయి. కాలీఫ్లవర్ లాంటి వెజిటేబుల్స్ ఎప్పుడు దొరకవు కదా, అలాంటివి కూడా ఇక్కడ మనకి ఎవ్రీ టైం దొరుకుతూనే ఉంటాయి. అండ్ ఇక్కడ మాకు ఫస్ట్ టైం అయితే ఉసిరికాయలను కూడా మేము చూసాం. చూడండి ఇవి కూడా కేజీ 700 అంట. ప్రతి వెజిటేబుల్ కూడా గోరు చిక్కుడుకాయలు, బెండకాయలు, దొండకాయలు, బీరకాయలు, వంకాయలు అన్నీ కూడా దొరుకుతాయి. బట్ అన్నీ కూడా సేమ్ ప్రైస్ ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఆకుకూరలు కూడా దొరుకుతాయి. బట్ ఆకుకూరలు వచ్చేసి తోటకూర అయితే మాత్రం ఎప్పుడు దొరకదు. నేను యూకేలో ఉన్న 3 ఇయర్స్లో ఎప్పుడు కూడా చూడలేదు తోటకూరను అయితే మాత్రం. బట్ మిగతా అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా దొరుకుతాయి. అండ్ ఇక్కడ చూసారు కదా సీతాఫలం ఉన్నాయి. వచ్చేసి కేజీ 1000 రూపీస్ ఉంది. చాలా చాలా పెద్ద కాయలు, మనకు మహా అయితే 3 అలా ఉంటాయేమో కేజీలో. అండ్ అలాగే జామకాయ, మామిడికాయలు కూడా దొరుకుతాయి. అన్సీజనల్ టైంలో కూడా మనకి ఎవ్రీ టైం మాకు దొరుకుతాయి. బాక్స్ వచ్చేసి బట్ 1800, 1700 అలా పడుతూ ఉంటాయి. జామకాయలు అయితే ఇప్పుడు వచ్చి మేము ఒక్కసారి కూడా కొనలేదు, అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి జామకాయలు. ఇవి ఉన్నాయి కదా వైట్ కవర్లో ఉండి, ఇవి కూడా జామకాయలు. అండ్ సపోటా ఇవి కూడా కేజీ వచ్చేసి 800. ఇవి ఆవకాడోస్, ఇవి ఎప్పుడు కూడా మనకి దొరుకుతూనే ఉంటాయి. అండ్ కింద మొత్తం వచ్చేసి లైన్ మొత్తం లీఫ్ వెజిటేబుల్స్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, మెంతి కూర, గోంగూర, ఇంకా మాకు తెలియలేని చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇందులో చాలా డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి. కరివేపాకు ఇవి కూడా దొరుకుతాయి. ఇండియాలో ఉన్నప్పుడు కూరలో కరివేపాకే కదా అని తీసి పక్కన వేసేవాళ్ళం. కానీ ఇక్కడ కరివేపాకును కూడా చాలా జాగ్రత్తగా తింటున్నాము, ఎందుకంటే అంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కరివేపాకు మన ఇండియాలో ఒక కట్ట 10 రూపాయలు ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి మేము 150 పెట్టి తీసుకుంటున్నాము, కానీ తప్పదు కదా కొన్ని. అలాగే గోంగూర వచ్చేసి 250 నుంచి 300 ఆ రేట్లో పడుతుంది ఒక కట్ట. మన దగ్గర అయితే 20-30 రూపాయలు వచ్చేసింది. అండ్ సమ్ టైమ్స్ చాలా మన పొలాల్లో కూడా పండుతూ ఉంటాయి. వెజిటేబుల్స్ వాల్యూ అంటే యూకే వచ్చిన తర్వాత తెలిసింది. ఇండియాలో ఉన్నప్పుడు మా మావయ్య బజార్ చేసి తీసుకొచ్చేసేవారు. అసలు దాని వాల్యూ అప్పుడు తెలియలేదు. ఇప్పుడు మా చేతులతో మేము షాపింగ్ చేయడం వల్ల దీని వాల్యూ బాగా తెలుస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చేస్తే దీనికి ఆపోజిట్లోనే ఇక్కడ పూజ ఐటమ్స్ కూడా అన్నీ మనకి బాగానే దొరుకుతాయి.
దొరకని ఐటమ్స్ అంటూ ఏమీ ఉండవు. అగరబత్తీస్ నుంచి హారతి మాకు దివాళీ టైంలో చూసాం, కానీ ఆ టైంలో మాకు కుందులు అవి దొరకలేదు. బట్ ఇప్పుడు వచ్చాయి ఆ కలెక్షన్ అంతా, అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనకి కావాల్సిన కొన్ని పూజ ఫొటోస్ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ చూసారా చిన్న చిన్న బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి. అంటే మన తాంబూలంలోకి ఇవ్వడానికి ఎవరికైనా బాగుంటాయి కదా, చాలా చిన్నవి అసలు. అంటే ఇవి యూజ్ చేయడానికి పనికిరావు, బట్ ఇప్పుడు వస్తున్నాయి కదా అన్నీ చిన్న చిన్నవి, పసుపు కుంకుమ తమలపాకులు ఇలా వస్తున్నాయి కదా, అన్నీ చాలా చిన్నవి డెకరేషన్కి ఈజీగా. సో అట్లాంటి వాటికి యూజ్ చేయడానికి బాగుంటాయి. చిన్న చిన్న బ్లౌజ్ పీసెస్ అన్నీ ఉన్నాయి. అండ్ అలాగే పంచెలు అన్నీ మనం ఎవరికైనా దానం ఇవ్వాలనుకున్నా అలాంటివి కూడా దొరుకుతున్నాయి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే బ్రష్లు దొరుకుతాయి, కానీ టంగ్ క్లీనర్స్ చాలా రేర్గా దొరుకుతాయి. అదొకటి మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ సెక్షన్ మొత్తం వచ్చేసి మనకి హౌస్ హోల్డ్ అంటే పేస్ట్స్, సోప్స్, ఇంకా షాంపూస్, అలాగే బాత్రూమ్ క్లీనర్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ మన ఇండియన్ సోప్స్ కూడా అన్ని రకాల సోప్స్ కూడా లక్స్, డవ్ అన్ని రకాలు కూడా అవైలబుల్గానే ఉంటాయి. బట్ కొంచెం ప్రైస్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. డవ్ వచ్చేసి మనకి చాలా చీప్గా దొరుకుతాయి, బట్ మిగిలినవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. కాలీఫ్లవర్, క్యాబేజ్, పొటాటోస్, క్యారెట్, ఇంకా కొన్ని రకాల డిఫరెంట్ వెజిటేబుల్స్ ఉంటాయి. హల్దీ అండ్ లిడిల్ అన్ని 2 స్టోర్స్ ఉంటాయి. అక్కడ మాత్రం చాలా తక్కువ ఎక్స్పెన్స్కి ఒక 5-6 డిఫరెంట్ వెజిటేబుల్స్ అయితే మనకు దొరుకుతాయి. మనం వాటితోనే అడ్జస్ట్ కూడా అయిపోవచ్చు. అండ్ ఇక్కడ పొమెగ్రానైట్ వచ్చేసి ఒకటి 200 రూపీస్ అలా పడుతుంది. అండ్ చిన్ని పపాయాస్ ఇవి మనం కర్రీ చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో అవి. అండ్ మునక్కాళ్ళు వచ్చేసి 2 మునక్కాళ్ళు 100 రూపీస్ అలా పడతాయి. అండ్ ఇంకా కింద లైన్కి వచ్చేస్తే ఇక్కడ మనకి బెండకాయలు ఉన్నాయి. బెండకాయలు, బీరకాయలు ఇవన్నీ కూడా మ్యాక్సిమం 600-700 ఆ రేంజ్లోనే ఉంటాయి. పచ్చిమిరపకాయలు వచ్చేసి ఇవి కూడా 700. అండ్ కింద మొత్తం ఈ హోల్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి ఇంకో వేరే స్టోర్స్లో కూడా దొరుకుతూ ఉంటాయి. బట్ కొన్ని వెజిటేబుల్స్ మనకి వంకాయలు, బీరకాయలు ఇలాంటివి మాత్రము ఇక్కడికి వచ్చి చేసుకొని మిగిలిన మనకి తక్కువ ఎక్స్పెన్సివ్ దొరికే స్టోర్స్ నేను చెప్పాను కదా హల్దీ, లిడిల్, వాటిలో మనం చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే మనం ఈజీగా సర్వైవ్ అవ్వగలం. లేదు మొత్తం అన్నీ ఇక్కడే చేసుకోవాలి అంటే మాత్రం యూకేలో సర్వైవ్ అవ్వడం ఈ వెజిటేబుల్స్తో చాలా చాలా కష్టం అండి. సమ్ టైమ్స్ ఇలా ఆఫర్ కూడా పెడుతూ ఉంటాడు. ఈరోజు బీరకాయలు మాకు కేజీ 500గా ఆఫర్ పెట్టారు. సమ్ టైమ్స్ ఇలా అంటే వాటికి వెజిటేబుల్స్ మనకి తొందరగా పాడయ్యే టైంలో చేసి మనకి ఇలా ఆఫర్లు కూడా పెడుతూ ఉంటారు. సో అలా మనం ఆఫర్స్ చూసుకొని కూడా మనం తీసుకోవచ్చు. ఆరెంజెస్, ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ పనస పిక్కలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ బీట్రూట్ వచ్చేసి కేజీ 400. ఇది కొద్దిగా వెజిటేబుల్స్తో పోల్చుకుంటే ఇది ఒక్కటే మాత్రమే కొంచెం తక్కువ ప్రైస్కి అవైలబుల్గా ఉంటాయి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎప్పుడైనా అడుగుతూ ఉంటారు, నార్మల్గా ఎవరైనా అడుగుతూ ఉంటారు కదా, అసలు మీకు వెజిటేబుల్స్ అవి కానీ కాస్ట్ ఎలా పడతాయి ఏంటి అని ఎవరికైనా క్యూరియాసిటీ ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా అందరికీ ప్రతిదీ కూడా క్లారిటీగా తెలుస్తుందని నేనైతే అనుకుంటున్నాను. మాకైతే ఈ ఎక్స్పెన్సివ్లో దొరుకుతాయి వెజిటేబుల్స్, బట్ ఇక్కడ వచ్చేదానికి ఇక్కడ ఉన్న కాస్ట్కి అంతా ఈక్వల్ అవుతుంది. అలాగే మన ఇండియాలో సంపాదించే మనీకి అక్కడ ఉన్న కాస్ట్లకి అంత ఈక్వల్ అవుతుంది. నేను ఎక్కువ అని చెప్పను, ఇక్కడ వచ్చే మనీకి దానికి ఓకే అని చెప్తాను నేనైతే. ఇక్కడ వచ్చేసి పానీపూరి డైరెక్ట్గా ఇలా ఫ్రై చేసినవి దొరుకుతాయండి. ఇది వచ్చేసి బాక్స్ 400 పడుతుంది. మేమైతే ఇండియా నుంచి ఆ చిప్స్ తెప్పించుకునే వాళ్ళం, ఎందుకంటే ఇక్కడ ఆ చిప్స్ అయితే మాత్రం చాలా చాలా ఎక్స్పెన్సివ్. అలాగే పానీపూరి బాక్స్ 400 అంటే చాలా చాలా ఎక్స్పెన్సివ్. స్వీట్స్ కూడా అన్నీ దొరుకుతాయి, కాకపోతే అన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఏది కొనుక్కోవాలన్నా ఏది తినాలన్నా అన్నీ ఆలోచించి చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఖచ్చితంగా యూకేలో. ఇక్కడ వచ్చేసి అన్ని కెచప్స్, సాసెస్, ఈ సెక్షన్ మొత్తం ఇదనమాట. అండ్ అలాగే మనకి ఫ్రోజన్ వెజిటేబుల్స్ కూడా దొరుకుతాయండి ఇక్కడ. అంటే మనం ఫ్రెష్గా కాకుండా అలా డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలనుకుంటే ఫ్రోజన్ వెజిటేబుల్స్ కూడా దొరుకుతాయి. అండ్ ఇందులో వచ్చేసి టోటల్గా మనకి పరోటాస్, చపాతీస్, రోటీస్, ఇడ్లీస్, అలాగే సమ్టైమ్స్ సమోసా, బజ్జీ, పకోడా అన్నీ కూడా ఫ్రోజన్వి దొరుకుతాయి. మనకి ఏమైనా కావాలనుకుంటే చూస్ చేసుకోవచ్చు. బట్ దొరకలేని ఏరియాలో అంటే ఓకే, కానీ ఇలా మనకి దొరికి అవైలబుల్గా ఉన్న ఏరియాలో అయితే మనకి ఫ్రెష్ వెజిటేబుల్స్ ఎప్పుడు బెస్ట్, అదే హెల్త్కి కూడా మంచిది. మేము నార్దర్న్ ఐర్లాండ్లో ఉన్నప్పుడు అయితే మాకు ఇవేమి దొరికే కాదు, సో మేము అలాంటప్పుడు అవి ప్రిఫర్ చేసేవాళ్ళని. ఇక్కడ వచ్చేసి కుర్కురే చూసారు కదా, దీనిపైన ఇండియన్ మనీ ఉంది 20 రూపీస్ అండి, బట్ ఇక్కడ మాకు వచ్చేసి 100 రూపీస్కి సేల్ చేస్తున్నారు. ఇక్కడ మనీలో చాలా చాలా ఎక్స్పెన్సివ్. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం మిల్క్, పన్నీర్, కూల్ డ్రింక్స్, జ్యూసెస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. పన్నీర్ వచ్చేసి పీసెస్లోని కేజీ ఈ విధంగా కూడా ఉంటుంది. ఇది వచ్చేసి 600 పడుతుంది, అంటే ½ కేజీ అలా ఉంటుందన్నమాట. అలాగే మనకి వితౌట్ పీసెస్ కూడా ఉంటాయి. కర్డ్ కింద బ్లూ కలర్ బాక్స్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి యోగట్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే బేతర్, ఇడ్లీ అండ్ దోశ బేతర్ అనమాట.
రెడీ టు కుక్ మనం తీసుకెళ్ళి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 2 కొంటే ఒకటి ఫ్రీ. మేము ఒకసారి ట్రై చేసాము, బట్ మాకైతే అంతగా లైక్ అవ్వలేదు. సో ఇఫ్ ఇన్ కేస్ మనకి ఎమర్జెన్సీ కావాలి అనుకుంటే ఈ విధంగా కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. బట్ మనం ఇవన్నీ డీప్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇదంతా కూలింగ్ ఐటమ్ అనమాట. కూల్ డ్రింక్స్ అయితే మాత్రం మన ఇండియన్ టేస్ట్కి చాలా డిఫరెంట్గా ఉంటాయి. నాకైతే ఎందుకో ఆ టేస్ట్ మిస్ అయ్యానని అనిపిస్తుంది. ఇక్కడ కూల్ డ్రింక్స్ ఎందుకు కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి ఫ్లేవర్. ఎగ్స్ వచ్చేసి 30 ఎగ్స్ 530 ఈచ్. అంటే ఇవి కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటాయి. హల్దీ అలాంటి స్టోర్స్లో అయితే డిఫరెంట్ ప్రైస్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి అయితే మాత్రం 30 ఎగ్స్ 530 540 సమ్ టైమ్స్ 600 అలా కూడా పడుతూ ఉంటాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి స్వీట్స్ చూస్తే నోరు ఊరుతుంది, కానీ పర్స్ చూస్తే ఖాళీ అవుతుందని భయం వేసి గమ్మున వెళ్ళిపోతాము. ఇక్కడ వచ్చేసి మ్యాగీ ఉన్నాయి. 8 మ్యాగీస్ 200 అంట. ఇది అన్హెల్తీ అని తెలిసి కూడా మనం ఇష్టంగా తినే ఫుడ్ ఏమైనా ఉంది అంటే ఇది మాత్రం ఎవరు కూడా ఇష్టపడకుండా ఉండరు కదా దీన్ని అయితే. సో ఇక్కడ వచ్చేసి ఆశీర్వాద్ గోధుమ పిండి చాలా చాలా మంచిది కదా. ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్ అన్ని డిఫరెంట్ ఉంటాయి. ఇవి మనం బల్కీగా తీసుకున్న కొద్దీ మనకి కాస్ట్ తగ్గుతూ ఉంటాయి. 5 kgs వచ్చేసి 9 pounds అంటే 900 అలా పడతాయి. అలాగే మనం 15 kgs బ్యాగ్ తీసుకుంటే 12 pounds 13 pounds అలా పడుతుంది అనమాట. సారీ 10 kgs బ్యాగ్ తీసుకుంటే 12 pounds 13 pounds అలా పడుతుంది అనమాట. మనం వెయిట్ ఎక్కువ తీసుకుంటున్న కొద్దీ మనకి కాస్ట్ తగ్గుతూ వస్తుంది అనమాట. ఇదంతా వచ్చేసి సోప్స్ షాంపూస్ సెక్షన్. ఇక్కడ వచ్చేసి కిడ్స్ వేర్ కూడా ఉన్నాయి. అంటే మనకి బేబీ షాంపూస్ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. బేబీ ఆయిల్స్ కానీ అట్లాంటివి ఏమైనా కూడా అవైలబుల్గా ఉన్నాయి. బట్ మన ఇండియన్ బ్రాండ్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. ప్రైస్ మనం పక్కన పెట్టుకుంటే మాకు ఇది అలవాటు అయిపోయింది, ఇది లేకపోతే మేము ఉండలేము అనుకున్న అలాంటి వాళ్ళకు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే హోల్ గరం మసాలాస్, చిప్స్, పాపడమ్స్ అన్నీ కూడా 100 grams 200 grams 300 grams వరకు చిన్న ప్యాకింగ్స్లో దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం హోల్ గరం మసాలాస్ ఇండివిజువల్గా కావాలంటే ఇండివిజువల్గా, అన్ని మిక్సింగ్ కావాలనుకుంటే మిక్సింగ్గా కూడా అన్నీ దొరుకుతాయి అన్నమాట. మీల్ మేకర్ అన్నీ కూడా, ఒడియాలు కూడా ఉన్నాయి. బట్ మేము ఎప్పుడు ప్రిఫర్ చేయలేదు, ఎందుకంటే అవి ఎలా ఉంటాయో అని ఇప్పుడు ప్రిఫర్ చేయలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మన ఇండియన్ స్నాక్స్ ఐటమ్ మొత్తం ఉన్నాయి. ఇవి మాత్రం మిస్ అవ్వట్లేదు అసలు. ఎక్స్పెన్స్ అయితే ఉంటాయి కానీ ఇండియన్ మిక్సర్స్ అన్ని డిఫరెంట్ మిక్సర్స్ కూడా దొరుకుతున్నాయి. ఒక్కొక్క ప్యాక్ వచ్చేసి 100 నుంచి స్టార్టింగ్ ఉంది. 100 150 200 250 ఫైనల్ అనమాట. అలా ఉన్నాయి. ప్రతి మిక్సర్ డిఫరెంట్ రకాల డిఫరెంట్ ఐటమ్ మిక్సర్స్ అన్నీ కూడా దొరుకుతాయి. బిస్కెట్స్ కానీ చిప్స్ కానీ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మొత్తం కాఫీ సెక్షన్, కాఫీకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మొత్తం ఆ పౌడర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అలాగే హనీ, కిడ్స్కి వచ్చేసి మనకి బూస్ట్, హార్లిక్స్ ఇట్లాంటి సెక్షన్ మొత్తం అనమాట ఇది. అండ్ అలాగే మనం డిఫరెంట్ ఫుడ్ కలర్స్, మిల్క్ పౌడర్స్, చాక్లెట్ పౌడర్స్ ఇట్లాంటివన్నీ కూడా ఈ సెక్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. కండెన్స్డ్ మిల్క్ కానీ మనకి ఏమైనా కేక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి అట్లాంటివన్నీ కూడా దొరుకుతున్నాయి. పూజకు సంబంధించినవి కూడా అన్నీ దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క తమలపాకు 15 రూపాయలు, అలాగే ఒక్కొక్క మామిడాకు 15 రూపాయలు పడుతుంది. ఇంత చిన్న ఆకుల్ని అసలు ఇండియాలో ఉన్నప్పుడు పట్టించుకునే వాళ్ళమే కాదు, కానీ ఇప్పుడు ఆ చిన్న ఆకుని కూడా దొరికితే బాగుండు, బంగారంలో పట్టుకెళ్దాం చూస్తున్నాము. అలా ఉంది ఇక్కడ. కానీ అరిటాకులు అలాంటివి దొరకట్లేదు కదా అని మేమైతే ప్లాస్టిక్ ఆకులు తీసేసుకున్నాము. మాకు ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే యూకే వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మల్లెపూలు దొరికాయి. ఎవరో తీసుకుంటున్నప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు మా హస్బెండ్ చూసారంటే కొనుక్కుంటున్నారని. సో అరమోరా వచ్చేసి 150 చెప్పారు. లైట్గా వాడిపోయినట్లు కూడా ఉన్నాయి. బట్ అయినా కానీ ఓపెన్ చేయగానే ఎంత మంచిగా స్మెల్ వచ్చాయో. ఈ స్మెల్ చూసి కూడా మాకు చాలా ఇయర్స్ అయిపోయింది. సో అందువల్ల మేము ఎలా ఉన్నా సరే పర్లేదని చెప్పి తీసేసుకున్నాము. ఈ పువ్వులు కొనే ఆనందంలో దేవుడు పూలు పెట్టడానికి కొనడం కూడా మర్చిపోయాము. మేమైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అసలు ఇవి ఉంటాయని కూడా మాకు తెలీదు, ఎప్పటి నుంచో ఉంటున్నాయంట, బట్ మేము చెక్ చేయలేదు. అండ్ ఇక్కడికి వచ్చేసి మటన్ కూడా దొరుకుతుంది ఇక్కడ లైవ్ మనకి ఎంత కావాలంటే అంత కట్ చేసేసి, పీసెస్ కావాలంటే కట్ చేసిస్తారు, లేదంటే మనకి పీస్ అలా పెద్ద పీస్ కూడా ఇచ్చేస్తారు. బట్ దీని బిల్లు సపరేట్గా మనం చేయించుకోవాలి ఇక్కడే. అండ్ ఈ సెక్షన్ వచ్చేసి టోటల్గా మనకి గ్రోసరీస్ అంటే పప్పులు అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ నుంచి ఈ లైన్ మొత్తం అవే స్టార్ట్ అవుతాయి. సమ్ టైమ్స్ ఇక్కడ ఆఫర్ కూడా పెడుతూ ఉంటాడు. ఒక్కొక్క ప్యాక్ వచ్చేసి 2 kgs ప్యాక్. మనం అట్లాంటి ప్యాకెట్స్ 2 కనుక తీసుకుంటే 600 అలా పడతాయి. లేదంటే మనం ఇండివిజువల్గా కొనుక్కుంటే ఒక్కొక్క ప్యాక్ మనకి 300 అలా పడుతుంది. పల్లీలు, కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు అన్ని రకాల పప్పులు కూడా దొరుకుతాయి. ఈవెన్ మనకి నాకు తెలియని చాలా డిఫరెంట్ పప్పులు కూడా ఇక్కడ నేను చూసాను.
సో ఈ సెక్షన్ మొత్తం వచ్చేసి పౌడర్స్ అంటే చిల్లీ పౌడరు, గార్లిక్ పౌడరు, హెర్బ్స్ అండ్ అలాగే హోల్ గరం మసాలా పౌడరు, చాట్ మసాలా అన్ని డిఫరెంట్ వెరైటీస్ పౌడర్స్ కూడా దొరుకుతాయి. అండ్ కింద ఫ్రోజన్లో ఉన్నవన్నీ వచ్చేసి మనకి ఫిషెస్ అనమాట, ఫిషెస్ సెక్షన్. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం పూజ ఆయిల్స్ కానీ, ఆవు నెయ్యి, అలాగే మనం డైలీ రెగ్యులర్గా వాడుకునే సన్ఫ్లవర్ ఆయిల్స్ కానీ ఇవన్నీ కూడా ఈ పైన సెక్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ వచ్చేసి 5 లీటర్స్ ఆయిల్ 900 నుంచి 1000 ఆ రేంజ్లో ఉంటుంది. మన ఇండియాలో కూడా ఇప్పుడు ఆయిల్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది కదండి. అండ్ ఇక్కడ వచ్చేసి కింద మొత్తం మనకి ఫిషెస్ కానీ, ఫ్రాన్స్, క్రాబ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ వెరైటీస్ అన్నీ దొరుకుతాయి. బట్ మనలాగా లైవ్ ఫ్రెష్ దొరకాలి అంటే కష్టము. ఇలా ఫ్రోజన్ అయితే ఉంటాయి. చెప్పాను కదా సమోసాస్ ఇవన్నీ ఉంటాయని, ఆ సెక్షన్ అనమాట ఇది మొత్తం. సమోసాస్, ఇంకా పకోడా, ఇంకా ఇలా చాలా ఇండియన్ డిఫరెంట్ స్నాక్ మొత్తం కూడా మనకి రెడీ టు కుక్ అనమాట. తెచ్చి ఆయిల్ డీప్ ఫ్రై చేసేసుకోవడమే, అలా దొరుకుతాయి అనమాట. ఫిషెస్ కూడా మరి అంత ఎక్స్పెన్సివ్ అంటే తక్కువ ఎక్స్పెన్సివ్లో కూడా ఉంటాయి, అలాగే ఎక్కువ ఎక్స్పెన్సెస్లో కూడా ఉంటాయి. ఫ్రాన్స్, క్రాబ్ ఇలాంటివి ఏవైనా కానీ స్టార్టింగ్ మనకు ఒక సింగిల్ ప్యాక్ వచ్చేసి 1300 నుంచి స్టార్టింగ్ ఉంటుంది అనమాట. ఇంకా అక్కడ నుంచి ఆ రేంజ్ మన ఇష్టం అనమాట. స్టార్టింగ్ అయితే 1200, 1300 ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. అండ్ ఈ సెక్షన్ మొత్తం వచ్చేసి సేమియా, నూడిల్స్, వర్మిసెలి, స్టిక్ వర్మిసెలి కూడా ఉంటాయి కదా, అవి డిఫరెంట్ అవన్నీని. ఇక్కడ వచ్చేసి కేజీ ప్యాకెట్ 300 రూపీస్ సేమియా. వెజ్ నూడిల్స్, చికెన్ నూడిల్స్ ఇవి డిఫరెంట్ ఫ్లేవర్స్తో ఇవి కూడా ఉన్నాయి. బట్ ఇవి ఒకసారి ట్రై చేసాం కానీ నాకైతే అంతగా లైక్ అవ్వలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి టోటల్గా మిక్స్, ఇందాక నేను చూపించాను కదా ఫ్రోజన్, అవి రెడీ టు కుక్ అనమాట. మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇడ్లీ అది పెట్టేసుకోవచ్చు. బట్ ఇవి ఏంటంటే పౌడర్స్ అనమాట. దోశ కానీ, ఇడ్లీ కానీ ఇవన్నీ పౌడర్లో మనం తీసుకొచ్చి మనం వాటర్ వేసుకొని జస్ట్ మిక్స్ చేసుకొని చేసుకోవడమే అంట. బట్ మేమైతే ఎప్పుడు ట్రై చేయలేదు. నాకు తెలిసి అంత బాగుంటుందో కూడా అనుకొని మేము ఎప్పుడైతే ఎప్పుడు ట్రై చేయలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం జాగరి, అలాగే పటిక ఇవన్నీ కూడా 300 అనమాట. పటిక వచ్చేసి 249, 250 గ్రామ్స్ని బట్టి వెయిట్ పెరుగుతూ అలా ఉంటుందన్నమాట. అలాగే పప్పులన్నీ కూడా ఒకటే కాస్ట్లో ఉంటాయి. ఇండియా నుంచి పార్సల్ వచ్చినప్పుడు అయితే మేము ఈ పప్పులు తెప్పించుకునే సాహసం అయితే ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే మనం పార్సల్లోనే కేజీ 450 అలా పెట్టి తెప్పించుకోవాల్సి ఉంటుంది కదా. కాకపోతే ఇక్కడ మనకు అంతకంటే తక్కువ దొరుకుతాయి కాబట్టి మేమైతే ఈ పప్పులను అలాంటివి ఎప్పుడు ప్రిఫర్ చేయలేదు. బ్లాక్ ఐ బీన్స్, కిడ్నీ బీన్స్, మేము బీన్స్ వీక్లీ ట్వైస్ పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో అందువల్ల బీన్స్ అవి ఎక్కువగానే యూజ్ చేస్తూ ఉంటాము. బ్లాక్ ఐ బీన్స్ కానీ, రాజ్మా కానీ చాలా హెల్తీ కదా. పప్పుల్లో మనం 100 గ్రామ్స్ చికెన్ తింటే 100 క్యాలరీస్ ఉంటాయంట. బట్ అదే 100 గ్రామ్స్ కందిపప్పు తింటే 250 క్యాలరీస్ ఉంటాయంట. అంటే చాలా హెల్తీ, పప్పుల్లోనే చాలా హెల్తీ ఉంటుంది. సో ఇవి మనం ఎక్కువగా పిల్లలకి ఇవ్వడం కూడా చాలా మంచిది. పప్పులు వచ్చేసి 2 kgs ప్యాక్ 500, 450 అలా ఉంటాయన్నమాట. ఇక్కడ నల్ల బొత్తితో ఉన్న మినపప్పు కూడా దొరుకుతుంది. బట్ మేము అది ఎప్పుడు ప్రిఫర్ చేయము. అలాగే కందిపప్పు అంటే మనకి టీఆర్ఎస్లో ఉంటుంది, అలాగే మన ఇండియన్ బ్రాండ్స్లో కూడా దొరుకుతాయి అన్నమాట పప్పులు. డబుల్ హార్స్ అలా ఆ బ్రాండ్స్లో కూడా దొరుకుతాయి అన్నమాట. మనం బ్రాండ్ని బట్టి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నాట్కో అండ్ టీఆర్ఎస్, డబుల్ హార్స్ ఈ 3 బ్రాండ్స్ ఉంటాయి ఈ షాప్లో అయితే మాత్రం. బట్ మేమైతే యూకేలో ఉన్నప్పటి నుంచి 4 డిఫరెంట్ ప్లేసెస్ చేంజ్ అయ్యాము. 4 డిఫరెంట్ ప్లేసెస్లో కూడా ఇది వచ్చేసి తమిళ్ షాపు, అలాగే అక్కడ ముస్లిమ్స్ షాపు, వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ అలా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా ఉన్నాయి. బట్ మనకి సంబంధించిన ఐటమ్స్ అయితే మాత్రం ఉన్న ఏరియానే మేము చూస్ చేసుకొని మేమైతే మూవ్ అవుతున్నాం. ఎందుకంటే ఇవి లేకపోతే మేము నార్దర్న్ ఐర్లాండ్లో ఉన్నప్పుడు అసలు ఇవి ఏమీ కూడా దొరికేవి కాదు. అమెజాన్లో ఆర్డర్ ఇచ్చుకునే వాళ్ళమి. ఇవే ఎక్స్పెన్సివ్ అంటే వీటికంటే కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయేవి. దట్టు వెజిటేబుల్స్ అస్సలు దొరికేవి కాదు. ఫ్రోజన్ ఐటమ్స్ తెచ్చుకొని అస్సలు 6 months చాలా స్ట్రగుల్ అయ్యాము. అక్కడ ఉండడానికి హౌస్ రెంట్స్ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ తక్కువ ఉంటాయి, కానీ ఇట్లా వెజిటేబుల్స్ దొరకక మేమైతే 6 months చాలా ఇబ్బంది పడ్డాము. అండ్ ఇది వచ్చేసి టోటల్గా పికెల్స్ అండ్ అలాగే మనకి రా రైస్ అంటే దోశలకు నానబెట్టుకోవడానికి ఉంటాయి కదా లావు రైస్, అవి అన్నీ అంటే తక్కువ 2 kgs 3 kgs ఆ రేంజ్లో మనకి కావాలి అనుకుంటే తీసుకోవచ్చు అనమాట. అవి కూడా దొరుకుతాయి ఇక్కడ. అండ్ అలాగే కరక్కాయలు, గసగసాలు, మసాలాలు, పచ్చికారము, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్రలు ఇవన్నీ అనమాట. మసాలాస్ అంటే మనం డైలీ పోపుల్లో వాడుకునే ఐటమ్స్ అన్నమాట ఇవి. అలాగే బిర్యానీ మసాలాస్ ఇవన్నీ కూడా డిఫరెంట్ మనకు కావాల్సినవన్నీ గ్రామ్స్లోని మనకు నచ్చిన వెయిట్లో కూడా దొరుకుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి 250 ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. 100 grams ప్యాకెట్స్ అయితే
179, 78 ఆ రేంజ్లో ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి పికిల్ సెక్షన్ అనమాట. అంటే టొమాటో పికిల్, మ్యాంగో పికిల్, అల్లం పికిల్, జింజర్ పికిల్, వెల్లుల్లి పికిల్, ఇలా అన్ని డిఫరెంట్ పికిల్స్. ప్రియ పచ్చళ్ళు కూడా ఉంటాయి అండ్ అలాగే డిఫరెంట్ పచ్చళ్ళు కూడా ఉంటాయి అన్నమాట. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీగా ఉంటాయి. పెద్ద బాటిల్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట. అవి కూడా మనకి దొరుకుతూనే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి టోటల్గా రైస్ సెక్షన్. ఆంధ్ర సోనా మసూరి మేమైతే ఇదే ప్రిఫర్ చేస్తాము. ఇది వచ్చేసి 10 kgs 1249. ఇది వచ్చేసి లావు రైస్, కొంచెం లావుగా ఉంటుంది. ఇడ్లీ రైస్ అంటే దేనికి యూజ్ చేస్తారో నాకు తెలియదు, మేము ఎప్పుడు కొనలేదు. అది వచ్చేసి 1149 ఉంది. దానికి దీనికి 100 రూపీసే డిఫరెంట్. సో ఫైనల్గా మా షాపింగ్ అయితే అయిపోయింది. మేము తీసుకున్నది మొత్తం కూడా కారులోకి ఎక్కించేసాము. పట్టినంత వరకు కారులో పెట్టేసి తర్వాత పైన ఇష్టం వచ్చినట్లు వేసేసాము. తర్వాత ఇంటికి తీసుకెళ్ళి వీటిని సర్దుకోవడానికి మాకు మళ్ళీ ఒక 1 hour 2 hours టైం అయితే పడుతుంది. వీక్లీ వచ్చి చేసుకునే వాళ్ళమే షాపింగ్. బట్ ఈసారి ఎప్పుడు వీక్లీ ఏమొస్తాంలే, ఈసారి ఎక్కువ తీసుకెళ్ళిపోదామని వెజిటేబుల్స్ 2 weeksకి సరిపడా, గ్రోసరీస్ 3 weeksకి సరిపడా తీసేసుకున్నాం. అందుకే మాకు బిల్ కూడా 334 pounds అయితే అయింది. నార్మల్గా అయితే మాకు 150 నుంచి 200 ఆ రేంజ్లో అవుతుంది. బట్ ఈసారి ఎక్కువ తీసుకోవడం వల్ల ఎక్కువ అయితే అయిపోయింది. సో ఇది నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ మరి.